మేడారం సమ్మక్క సారక్క జాతరల అద్భుతమైనటువంటి ఘట్టము, అమ్మవారిని తీసుకొచ్చే ఘట్టము. సారలమ్మను కన్నెపల్లి నుండి ఇందాక కష్టపడి ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చిండ్రో. అమ్మవారు కరెక్ట్గా గద్దెలకు కరెక్ట్ లెక్క పెడితే 100 అడుగులు 150 అడుగుల దూరం కంటే ఎక్కువ లేదు. ఈ ఏరియాకు రాగానే, ముందుకు రాగానే మనం ఏదైతే సమ్మక్క గుడికి వెళ్తామో దానికన్నా ముందుకే కొంచెం సమ్మక్క గుడికి వెళ్ళాల్సిన చిలకలగుట్టకు వెళ్ళాలి. హనుమంతుని సహాయం తీసుకొని వస్తున్నట్టు ఆ దగ్గర దాకా వచ్చేసినట్టే 100 అడుగుల దూరం గద్దెలకి. కానీ అమ్మవారు మొదలు సమ్మక్క దాకా పోయేసి వస్తుంది. ఆ సమ్మక్క దాకా పోయి అమ్మవారిని చూసుకొని, అమ్మ నేను వచ్చిన, మరి నువ్వు కూడా రావాలి రేపు పొద్దుగల అన్నట్టుగా మాట్లాడుకొని అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారిని తీసుకొని వచ్చేటటువంటి బాధ్యత రేపు సారక్కకు ఉంటుంది. కాబట్టి ఈరోజు సమ్మక్క తల్లి దగ్గర దాకా పోయి అక్కడ అమ్మవారికి దర్శనం చేసుకొని ఇటు వెనకకి తిరిగి వస్తుంది. మళ్ళీ ఒక 100 అడుగుల దూరంలోనే ఉన్నారు అమ్మవారు సారలమ్మ తల్లి. మనకు కనబడుతున్నటువంటి ఎర్ర ముసుగులు ఎవరైతే కట్టుకున్నటువంటి గిరిజన పంతులు ఉన్నారో ఆ ఎర్ర ముసుగులు కట్టుకున్నటువంటి గిరిజన పంతుల కిందనే అమ్మవారు, వాళ్ళ చేతులలోనే అమ్మవారు కుంకుమ భరణి రూపంలో మనకు రావడం జరుగుతున్నది. ఇప్పుడు వస్తున్నటువంటి అమ్మవారి గద్దె మీదకి వెళ్ళే కంటే ముందే, అంటే 100 అడుగుల దూరంలో ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దుకాణాలన్నీ కూడా అమ్మవారి గుడికి దగ్గరలో ఉన్నటువంటి దుకాణాలన్నీ ఇట్లా మూసేయాలని ఒక ఆజ్ఞనైతే ఇచ్చిండ్రు పోలీసు వాళ్ళందరూ కూడా. అమ్మవారి గుడి దగ్గరికి వచ్చేసరికి ఆ దుకాణాలన్నీ ఇట్లా మూసేయడం జరుగుతుంది. ఆదివాసీ ఆచార సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి స్వాగతం జరుగుతుంది. లోపలికి పోయిన తర్వాత సారలమ్మ దేవాలయం ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలన్నీ చేసుకొని బయలుదేరినటువంటి అమ్మకు ఎన్ని రంగురంగుల లైట్లతోటి, ఎన్ని రంగురంగుల దుకాణాలతోటి, ఎంతమంది పబ్లిక్ తోటి, ఎంతమంది భక్తులతోటి, ఎంతమంది బీద పేద ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కష్టం. అసలు కష్టాలన్నింటినీ పట్టుకొని ప్రజలందరూ కూడా అమ్మ ఒడికి వచ్చిండ్రు, అమ్మ దగ్గరకు వచ్చిండ్రు, అమ్మ ఊళ్ళకి వచ్చిండ్రు. అటువంటి భక్తులందరికీ కూడా వరాల ఇయ్యనికే అమ్మవారు వస్తున్నారు. భక్త మహాశయులకు విజ్ఞప్తి, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మొదటి రోజుగా ఈరోజు సారలమ్మ అమ్మవారు గద్దెల మీదకి ప్రవేశం చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా సమయంలో పాటించి అమ్మవారిని రాక కోసం ఎదురు చూస్తున్న మీరు జయ గానాలతో అందరూ ప్రశాంతంగా ఉండి అధికార యంత్రాంగానికి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాం.